అందరికీ నమస్కారం. నా పేరు ధర్మపురి రామారావు. మన బీసీ బహుజన సంఘం సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన రఘుతు సీనన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మధ్య జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో మన బీసీలు చాలా చోట్ల పోటీ చేసి చాలామంది గెలిచారు. అగ్రకుల వర్ణాలకు ధీటుగా మన బీసీ నాయకులు కూడా పోటీ చేసి గెలవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ రాబోయే ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ మున్సిపల్ కార్పొరేటర్ల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కనుక అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా బీసీలను ఒక ప్రజాప్రతినిధులయ్యే సామర్థ్యం ఉన్నది కనుక మా బీసీలకు మీరు తగిన అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు ఈ మూడు పెద్ద పార్టీలు బీసీలకు కనీసం 65% టికెట్లు కేటాయించాలి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ 10%, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు 15+ ఒక 10% వేసుకున్న ఒక 35% రిజర్వేషన్లు ఈ ముగ్గురికి తీసేసిన 3 వర్గాలకు తీసేసినా కూడా మిగిలిన 65% స్థానాలను బీసీలకు కేటాయించాలి. ఇప్పటికైనా బీసీ రాజ్యాధికారం రావాలి. బహుజన రాజ్యాధికారం వస్తేనే కదా దేశంలో కొంచెం అభివృద్ధి చెందేది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఎంతో మంది నాయకులు లేదా కార్యకర్తలను మీరు గుర్తించి ఈ మూడు పెద్ద పార్టీలు ఆ తెలంగాణ ఉద్యమకారులకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మేము మా బీసీ బహుజన సంఘం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ, జై హింద్.